మహిమలోకంలో ఉన్నత సింహాసనం మందు ఆసీనుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మరొకసారి నైనా మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించిన తండ్రి, వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఉదయం నుంచి నైనా వారి యొక్క ప్రయాణాల్లో పనిపాటల్లో మీ కృపను అనుగ్రహించి వాక్యం మీద ఆసక్తితో మీతో సహవాసం చేయాలని, మీ మనసు తెలుసుకోవాలని, మీ సన్నిధికి వచ్చిన మీ పిల్లలందరిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అలుపుడును అయోగ్యుడైన నేను మీ పిల్లలందరం కలిసి తండ్రి, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మరికొన్ని విషయాలు మేము నేర్చుకున్నటకు, ధ్యానించుకుంటకు మీరు మాకు అనుగ్రహించిన యొక్క సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ రోజు తండ్రి, మీరు మా కోసం ఏ మాటలైతే తండ్రి జీవించుటకు కృపను అనుగ్రహించమని, మహోన్నతుడ ఈ కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించమని, మీ యొక్క ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామములో దేవుని యొక్క మహాకృపను బట్టి మరోసారి ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ప్రపంచవ్యాప్తంగా ఈ దినాలన్నీ కూడా శ్రమల దినాలని క్రైస్తవులందరూ కూడా ఎక్కడ చూసినా కూడా భక్తి శ్రద్ధలతోటి దేవుని మీద వారి యొక్క ప్రేమనంతా కూడా చూపిస్తూ కనపరుస్తూ సమాజానికి కూడా చాలా కార్యక్రమాల్లో దేవుని పిల్లలందరూ కూడా పాల్గొంటూ ఉంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మనలో చాలా మంది కూడా ఈ లెంట్ డేస్ ని పాటిస్తూ ఉపవాసాలు ఉంటూ క్రమం తప్పకుండా ప్రతి సాయంత్రం పూట దేవుని సన్నిధిలో గడుపుతూ ఎన్నో విలువైన మాటలు దేవుని సేవకుల ద్వారా మనమంతా వింటున్నాం, నేర్చుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. విషయం ఏంటంటే, ఈరోజు మన పాఠం పేరేంటంటే, పాత నిబంధనలో నీతిమంతులు ఉన్నారు, క్రొత్త నిబంధనలో కూడా నీతిమంతులు ఉన్నారు. అయితే పాత నిబంధనలో ఉన్న నీతిమంతులకుని క్రొత్త నిబంధనలో ఉన్న నీతిమంతులకుని అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత నీతిమంతుడో ఈ విషయాలను మనము ఈ రోజు వాక్య ధ్యానంలో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దానిలో భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ హెబ్రీయులను ఉద్దేశించి గ్రంథకర్త రాస్తూ, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఇద్దరి రక్తాల గురించి గ్రంథకర్త మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. హేబేలు గారు మనందరే తెలుసు, మొట్టమొదటి నీతిమంతుడుగా బైబిల్లో మనకు కనపడతారు. అలాగనే హేబేలు గారి రక్తంతో పాటు లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు. వీళ్ళిద్దరి రక్తం గురించి ఇక్కడ గ్రంథకర్త మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. హేబేలు రక్తం కంటే మరి శ్రేష్టముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రోక్షించబడుతున్నది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. ఇప్పుడు హేబేలు కంటే మరి శ్రేష్టంగా ప్రభు యేసుక్రీస్తు వారి రక్తం ఏమని పలుకుతుందో తెలియాలంటే, ముందుగా హేబేలు గారు నీతిమంతుడు కదా, ఆయన రక్తం ఏమి పలికిందో మనకు తెలిస్తే అంతకంటే మరి శ్రేష్టమైనది ఆ పలుకు అనేది విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ హేబేలు గారు ఏం పలికాడో ఒకసారి మనం చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయంలో మనందరూ తెలిసిన సందర్భమే ఇది కూడా. ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాము హవ్వలకి కయ్యోను హేబేలు పుడతారు, మనందరూ తెలుసు. ఆ కయ్యోను హేబేలు వారు దేవునికి అర్పణను తీసుకొని వస్తారు. దేవునికి అర్పణ తీసుకొని వచ్చినప్పుడు దానిలో కయ్యోను గారి అర్పణ తన పొలంలో ఏదైతే పండిందో ఆ పంటలోని తను ఏదైతే పండించాడో దాన్ని తీసుకొని వస్తాడు.
హేబేల్ గారేమో తన పశువుల కాపరిగా తన మందలోని కొవ్విన వాటిని తీసుకొని వచ్చి దేవునికి బలి అర్పిస్తాడు. వాళ్ళు చేస్తున్న ఆ పనులను బట్టి వాళ్ళు అర్పణ తీసుకొని వచ్చుకున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ మనం కొంచెం మనసు పెట్టి ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే, స్టార్టింగ్ లో అవ్వ ఆదాములు తప్పు చేసినప్పుడు, దేవుని మాట మీరినప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు వారికి జరిగిన పరిస్థితి మనకు 3వ అధ్యాయంలో చాలా చక్కగా కనిపిస్తుంది. 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆదికాండంలో, స్త్రీ ఆ వృక్షం ఆహరణకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చే రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. ఆ పండు తినటం వలన, దేవుని ఆజ్ఞను మేరటం వలన వారికి జరిగిన ప్రమాదాన్ని మనం గమనిస్తే 7వ వచనంలో, అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబర్లమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకున్నది. తర్వాత జరిగిన పరిస్థితి కూడా మనం ఆలోచన చేస్తే, వారి యొక్క సిగ్గుని కప్పటానికి, వారు చేసిన పాపాన్ని బట్టి వారి యొక్క సిగ్గును కప్పటానికి దేవుడు ఒక జంతువుని చంపి ఆ జంతువు యొక్క చర్మంతో వాళ్ళకి బట్టలు కుట్టించినట్టుగా మనకు తెలుసు. అంటే ఒక పాపి తను చేసిన ఆ పాపానికి రక్తం అనేది చిందించబడకపోతే మన యొక్క పాపము గాని మన యొక్క దిగంబరత్వము గాని పోదు అని స్టార్టింగ్ లోనే మనకు కనపడుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనకు బిడ్డలు పుట్టినప్పుడు మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో, మన యొక్క స్థితిగతులు ఏంటో బిడ్డలకు మనం చెప్పకుండా ఉండము. మన యొక్క ఉన్నత స్థితి కానీ, మన యొక్క పేదరిక స్థితి కానీ, మన యొక్క అనారోగ్య స్థితిగతులు కానీ, మన ఆరోగ్య సంబంధమైన స్థితిగతులు కానీ, లేదా మన యొక్క రిలేషన్ సంబంధించిన పరిస్థితులు కానీ, మనం అన్ని కూడా మన బిడ్డలతో మనం పంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారికి కూడా అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎలా వాటిని సరిదిద్దుకోవాలో, దానిలోంచి వాళ్ళు ఎలా బయటపడాలో ఖచ్చితంగా మన బిడ్డలకు మనం తెలియజేస్తాం. అలాగనే ఆదాము అవ్వలు కూడా వారి బిడ్డలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. వాళ్ళు విన్నప్పుడు కయ్యోను గారైతే తను ఏదైతే పంట పండించాడో ఆ పంటలోని తను పండించిన ఫలాలు తీసుకొచ్చి దేవునికి దహన బలి ఇచ్చాడు. యాక్చువల్గా దహన బలి అనేది రక్తం ప్రోక్షించబడాలి, ఒక జీవము కలిగిన జంతువు చనిపోవాలి. అలాంటి పరిస్థితి కయ్యోను గారి అర్పణలు ఏమి కనపడదు. కానీ హేబేలు గారైతే మనం ఏమనుకుంటామంటే, ఇక్కడ కయ్యోను గారు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి తన ఫలములు తీసుకొచ్చి దేవునికి అర్పణ ఇచ్చాడు. హేబేలు గారేమో ఆయన పశువులు కాపరి కాబట్టి తన పశువుల్లోని ఒక క్రొవ్వుని దాన్ని తీసుకొచ్చి దేవునికి బలిచ్చాడు అనుకుంటున్నాం. అలా కాకుండా హేబేలు గారు ఎందుకు దహన బలిగా పశువుని అర్పించాడు? ఎందుకు అర్పించాడంటే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్టి వారు చేసిన తప్పుకి వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి దేవుడు ఒక జంతువును చంపి వాళ్ళకి ఎలాగైతే చర్మకు చొక్కాలు కుట్టించాడు, అలాంటి పరిస్థితి ఒకవేళ నాకు వచ్చినా నేను కూడా అలాంటి స్థితిలో నుంచి వచ్చారు. వాళ్ళ తల్లి గర్భం నుంచే నేను వచ్చాను కాబట్టి ఆ పరిస్థితి నాకు వస్తే నన్ను కాపాడమని దేవునికి ఒక దహన బలి అర్పించాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, ఇద్దరు అర్పణలు అర్పించినప్పుడు కయ్యోను గారి అర్పణ దేవుడు తిరస్కరించినట్టుగా, హేబేల్ గారి అర్పణ ఆయన అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. సర్వసాధారణంగా మన ఇళ్లలోనూ సంఘములో కూడా మరి ముఖ్యంగా ఎవరైనా బాగా పాట పాడుతున్నా, ఎవరైనా బాగా వాక్యం చెబుతున్నా, ఎవరైనా బాగా ప్రార్థన చేస్తున్నా, సంఘములో బాగా అన్ని విషయాల్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటే, ఏమీ చేయలేని వాళ్ళు, ఏమి సహకరించిన వాళ్ళు చాలా ఈర్ష్యపడుతూ ఉంటారు. ఆల్రెడీ ముందుకు వెళుతున్నారు, వారి ద్వారా పరిచర్య జరుగుతుంది. దాన్ని చూసి ఆనందించవలసిన వారే ఉండగా అలా ఆనందించలేరు. ఈర్ష్యతో కుళ్ళుతోటి చాలా మంది ఆ యొక్క పరిచర్యను ఆపేస్తూ ఉంటారు కూడా మనకు తెలుసు. అలాంటి సందర్భం ఇక్కడ కూడా చూస్తాం మనం. ఇద్దరు అన్నదమ్ములే,
తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదు అన్న విషయాన్ని ఆలోచించుకోకుండా, అరే తమ్ముడు నీదెందుకు అంగీకరించాడు దేవుడు, నాదెందుకు తిరస్కరించాడని ఇద్దరు మాట్లాడుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. అలాంటి పరిస్థితి లేకపోగా అన్న తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళితే 9వ వచనములో, 4వ అధ్యాయం 5వ కాండము 9వ వచనములో దేవుడు మాట్లాడుతున్న, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యోను అడగ్గా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. యాక్చువల్గా ఎవరు మాట్లాడుతున్నారండి? సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజానికి అంతకు ముందు ఎప్పుడు కూడా ఏదైనా తోటలో అవ్వ ఆదాములు తప్పు చేసిన తర్వాత, దేవుని మాటను మీరిన తర్వాత మరలా దేవుడు భూమి మీదకి వచ్చి మనుషులతో మాట్లాడినట్టుగా లిటరల్ గా మనకి ఇక్కడ ఏం కనిపించదు. ఏదైనా తోటలోంచి వాళ్ళని బయటికి గెంటేసిన తర్వాత మరలా దేవుని యొక్క ప్రస్తావన మనకు పెద్దగా కనపడదు, ఆయన వచ్చి మనుషులతో మాట్లాడినట్టుగా. కానీ ఇక్కడ ఎప్పుడైతే కయ్యోను తమ్ముడిని చంపేశాడో, హేబేలు రక్తము 10వ వచనములో భూమిలోంచి దేవునికి మొర్ర పెట్టిందో, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఎవరి ద్వారా తప్పు జరిగిందో, ఎవరి ద్వారా ప్రమాదం జరిగిందో, ఆ రక్తం చిందించబడటానికి కారకుడు ఎవరో అతని దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు మాట్లాడుతుంటే ఎంత తలబిరుసు సమాధానం చెప్తున్నాడో చూడండి. మామూలుగా ఒక అధికారి దగ్గరికి వెళ్ళేసి మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎంత పొలైట్ గా ఉంటాయి, ఎంత మర్యాదగా ఉంటాయి. అలాంటి పరిస్థితి మనం మరీ ముఖ్యంగా మిలిటరీ వారి దగ్గర కానీ, పోలీసు వారి దగ్గర కానీ మనం చూస్తాం. వారు అమర్యాదగా మాట్లాడితే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. మన బిడ్డలు కూడా మన గర్భాన పుట్టినప్పుడు కూడా వాళ్ళు కొన్ని విషయాల్లో పొరపాటున అనరాని మాటలు మాట్లాడితే, ఏంట్రా ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని మనం వాళ్ళని గద్దిస్తాం. అట్లాంటిది డైరెక్ట్ గా దేవుడే వచ్చి కయ్యోనుతో మాట్లాడుతుంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? నేనేమైనా నా తమ్మునికి కావలి వాడనా అంటున్నాడు. 10వ వచనంలో అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలోనే నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెట్టిందో, ఎలా మొరపెట్టిందో మనకు తెలియదు. కానీ ఆ యొక్క స్వరాన్ని విని దేవుడు కయ్యోను గారికి ఇచ్చిన పనిష్మెంట్ ని మనం చూస్తే, మీరు 16వ వచనం వరకు మీరు గమనిస్తే 10 పనిష్మెంట్లు కనిపిస్తే మనకు అక్కడ. ఆయన భయపడతాడు, శపించబడతాడు, ఆయన యొక్క భూఫలము సారం ఇవ్వదు, ఇవన్నీ కనపడుతున్నాయి. అంటే కయ్యోని రక్తం ఏమని మొరపెట్టుంటది? నాయనా నా అన్నను ఒకసారి చూడండి, వాడు అన్యాయంగా నన్ను చంపేశాడు అని హేబేలు రక్తం ఖచ్చితంగా దేవునికి మొరపెట్టే ఉండొచ్చు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఇక్కడ ఆయనకు వచ్చిన పనిష్మెంట్లు మనం చూస్తే 11వ వచనం చదువుతున్నారు. నీ తమ్ముని రక్తము నీ చేతులలో పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉంటకు నీవు శపించబడిన వాడవు. శాపాలు చూడండి. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారం ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరవై ఉందువనెను. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టేతివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రాణభయం వచ్చేసింది, శాపం వచ్చేసింది. తను ఏ ప్రదేశంలో ఉన్న ఆ ప్రదేశం నుంచి గెంటివేయబడ్డాడు, భయం వచ్చేసింది. ఈ పరిస్థితులన్నీ చూస్తే ఖచ్చితంగా హేబేలు యొక్క రక్తాన్ని బట్టి కయ్యోనికి దేవుడు వేస్తున్న శిక్ష అది. ఆ దోష శిక్ష అనేది ఆయన చనిపోయేంత వరకు అనుభవించాలి. భయముతోనే చనిపోయాడు. చివరికి ఆయన నరకపాత్రుడైన సంగతి కూడా మనకు తెలుసు. అంటే ఇక్కడ మనలో కూడా చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉండొచ్చు. ఇలా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు, అరే నేను మంచి మందులే కొడతానని, అయినా సరే నాకెందుకు భూసారం రావటం లేదు, పలానా వాళ్ళలో బాగా పండుతుంది, నాదెందుకు పండట్లేదని చాలా డౌట్లు వస్తూ ఉంటది. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ కయ్యోను గారి యొక్క
భూఫలం ఎలాగైతే సారం ఇవ్వట్లేదో కారణం మనకు తెలుసు, తను చేసిన పాపాన్ని బట్టి. ఇప్పుడు మన పాడి పంటలు కానీ, మన యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనకు మరణ భయం ఉందన్నా మనము పాపంలో ఉన్నామని అర్థం కావాలి. మన యొక్క పాడి పంటలు మనకి సారాన్ని ఇవ్వటం లేదన్నా ఖచ్చితంగా మనము పాపములో ఉన్నామని ఖచ్చితంగా గుర్తించాలి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ మనం అన్ని కూడా చూస్తున్నాం. మనకు మరణ భయం, దిగులు, బాధ. చూడండి, మన ఇంట్లో ఎప్పుడు చూసినా పాటలు, ప్రార్థన, వాక్యం ఉంటది. కానీ ఎప్పుడు ఏదో ఒక దిగులు, ఏదో అశాంతి, నెమ్మది లేనితనం. దీనికి కారణం ఏంటంటే హృదయం నిండా మనకు వాక్యం నింపబడలేదు, దేవుని యొక్క మనసు మనకు అర్థం కాలేదు. అవన్నీ మనలో ఉండబట్టి, ఆ పాపపు స్వభావం మనలో ఉండబట్టి మనకి ఎప్పుడు ఈ దిగులు, భయాలు, నెమ్మది లేకపోవటం, ప్రశాంతత లేకపోవడం, ఈ పరిస్థితులన్నీ మనకు కనపడతాయి. మరి ఇలాంటి పరిస్థితుల పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ప్రభు పాదాల మీద పడితే ఖచ్చితంగా దానికి సరైన ఆన్సర్ దొరుకుతుంది. చాలా మందికి వాక్యం అన్నా కూడా ఇష్టం ఉండదు. మనం ఒకసారి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే తృణీకరింతురు. ఎలాగైతే యెహోవా సన్నిధి నుంచి కయ్యను వెళ్ళగొట్టబడ్డాడో అలాగనే మన ఇంట్లో కూడా అందరికీ దేవుని సన్నిధి అంటే అందరికి ఇష్టం ఉండదు. ఇలాంటి పరిస్థితిలో అమ్మ నాన్న ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, వాక్యం విందాం, లేదు పాటలు పాడుకుందాం, దేవునికి ప్రార్థన చేద్దాం, కూర్చుందాం అనగానే ఎటోళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎవరో ఒకరో ఇద్దరో కూర్చుంటారు. లేదు భర్త సహకరిస్తే భార్య సహకరించదు. ఇలా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. కారణం ఏంటంటే వాక్యం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి అలాంటి వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? కయ్యోని గారి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనందరి కుటుంబ పరిస్థితులు కూడా అలాగనే ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలాంటి పరిస్థితిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నాకు ఈ స్థితి వచ్చిందంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థం కావాలి. ఆల్రెడీ కయ్యోని చేసిన తప్పుని డైరెక్ట్ గా దేవుడు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఏంటి నువ్వు చేసిందంటే ఆయన అప్పుడైనా సెట్ అవ్వాలి కదా, సెట్ అవ్వకపోగా దేవుని మాటను మీరి ఎంత అమర్యాదగా దేవుడితో మాట్లాడుతున్నా మనం చూసాం. అంటే పాత నిబంధనలో నీతిమంతులు అందరి పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళందరూ కూడా ఎవరి ద్వారా అయితే వాళ్ళు చంపబడ్డారో, ఎవరి ద్వారా అయితే వాళ్ళు శిక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా ప్రతిదండన చేయమని దేవుణ్ణి వేడుకుంటున్నారు. హేబేలు గారి రక్తం ఎలాగైతే కయ్యని విషయంలో మొరపెడుతుందో, హేబేలు గారి రక్తం ప్రతీకారం కోసం ఆరాట పడుతుందో, అలాగనే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలోని నీతిమంతులు అందరూ కూడా ఇలాంటి ప్రార్థనే చేస్తున్నారు దేవునికి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకు ఆ విషయం రాయబడి ఉంటుంది. చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం క్రింద చూచితిని. ఎందుకు వాళ్ళు చనిపోయారంటండి? దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం క్రింద చూచితిని. ఆ చనిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందండి హేబేలు గారి రక్తము ఏమని మొరపెట్టుంటదో. ఆయన కూడా నీతిమంతుడే కదా, అన్యాయంగా చంపబడ్డాడు కదా. కాబట్టి ఆయన రక్తము, నీతిమంతుడైన రక్తము సృష్టికర్త అయిన దేవునికి మొరపెడుతుంది. నన్ను అన్యాయంగా నా అన్న చంపేశాడు, వాడు ఎవరు ఏంటో చూడమని దేవునికి మొరపెడుతుంది. అలా మొరపెడుతుందంటానికి మనకు రుజువు ఏంటంటే ఆయనకు వచ్చిన 10 శిక్షలు. మీరు ఆ 4వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన 10 విధాలుగా శపించబడ్డాడు. అదే విధంగా ఆయన తర్వాత ఎంతో మంది నీతిమంతులు చంపబడ్డారు దేవుని వాక్యం నిమిత్తం, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం. ఈ చనిపోయిన నీతిమంతులందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వేడుకుంటున్నారు.
నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక ఈ భూలోకానికి తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయమంటున్నారు. ప్రతిదండన చేయమంటే ఆశీర్వదించమనే, వాళ్ళని శిక్షించమనే. కయ్యోను గారికి ఎలాగైతే శాపాలు వచ్చాయో అలాగనే నీతిమంతులు అందరూ ఎవరైతే చంపబడ్డారో వాళ్ళందరి రక్తం కూడా దేవునికి అలాగనే మొరపెడుతుంది. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మాట, ఎంతమంది నీతిమంతులు చంపబడ్డారో వాళ్ళందరి రక్తము కూడా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకయ్య కుమారుడు జకర్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. అంటే భూమి మీద ఎంతమంది నీతిమంతుల రక్తం చిందించబడిందో, ఎవరి ద్వారా చిందించబడిందో వారందరికీ దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది, వారందరికీ ప్రతిదండన జరుగుతుంది. అలాంటిదే కయ్యోను గారికి కూడా జరిగింది. నోవాహు గారు కూడా మనకు తెలుసు కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన నీతిమంతుడు. ఈ తరము వారిలో నోవాహు గారు మాత్రమే నీతిమంతుడు అంట. మరి అలాంటి నీతిమంతుడు కూడా తన గర్భాన పుట్టిన కుమారుడు తనను హేళన చేశాడని, తను తాగి బట్టలు లేకుండా అలా పడిపోయి ఉన్నప్పుడు తన కొడుకు చూసినప్పుడు ఆ టైంలో కూడా తన తండ్రే కుమారుణ్ణి హేళన చేశాడని, అవమానించాడని శపించాడు. ఇదంతా కూడా పాత నిబంధన అండి. ఇదంతా కూడా పాత నిబంధనలో నీతిమంతుల పరిస్థితి. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? మొట్టమొదటి వాక్య భాగము, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తంకు మీరు వచ్చారు. ఎవరు ఆ రక్తము? ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము. ఇప్పుడు ఆ రక్తం ఏమని పలుకుతుంది? ఆ రక్తం ఏమని పలుకుతుందో మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ 40 రోజులు ప్రతి సంఘములో ప్రతి సేవకున్నట మనం ఇలాంటి మాటలే వినుంటాం. కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము, మనుషులందరి పాపం నిమిత్తము ఆ రోమీలకు అప్పజెప్పబడిన తర్వాత ఆయన కొట్టిన దెబ్బలు, ఆయన పడిన హింసలు, అవమానాలు, కొరడా దెబ్బలు అవన్నీ ఆలోచన చేస్తే ఎంత భయంకరంగా ఉంటాయంటే, మనం ఇప్పుడు ఈ 40 రోజులు మనకు వేషధారణ అంతా కనపడుతుంది భక్తి ముసుగులో. క్షమించాలి ఈ మాట అన్నందుకు, ఖచ్చితంగా అది వేషధారణ అంటున్నాను. ఈ పాఠం అయిపోయిన తర్వాత నిజంగా నేను వేషధారణ కాదు ఎవరికి వాళ్ళకి మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి సంఘంలో రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటలు బట్టి నేర్చుకొని అందరూ చెప్తూనే ఉంటారు కదా. ప్రతి సంవత్సరం చెప్తారు. ఏం చెప్తారు? ఆ 7 మాటలు బట్టేసి అప్పు చెప్పినట్టుగా, దాంట్లో ఎలాంటి ఆధ్యాత్మికత ఏమీ కనపడదు మనకి. మనకు లైఫ్ ఏమి ఉండదు దాంట్లో. ఏదో సేవకుడు చెప్పమన్నాడు, లేదా అందరూ చెప్తున్నారు మనం చెప్పకపోతే బాగుండదు, మనకేం తక్కువ, మనం కూడా చెప్పగలమని అలా చెప్పే ప్రయత్నమే చేస్తాము. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పరిస్థితిలో చెప్పాడో మనకు తెలియాలి. ఇంకా నేను ఊర్లో లూథరన్ సంఘంలోనే పుట్టి పెరిగాను. మా ఊర్లో కూడా చర్చిలో ప్రార్థన అయిపోయిన ప్రతిసారి, అది ఏ ప్రార్థన అయినా కావచ్చు, పబ్లిక్ మీటింగ్ అయినా, ఆరాధన అయినా, గ్రూప్ కొడుకైనా, బర్త్డే అయినా, మ్యారేజ్ అయినా, చావైన దినమైన ఏదైనా కానీ పరలోక ప్రార్థన చేస్తారు. ఆ పరలోక ప్రార్థనల చివరిలో ఏం చేస్తారు? నేను అందరినీ క్షమించి ఉన్న ప్రకారం నన్ను కూడా క్షమించమని అంటున్నాడు. మన ప్రార్థన నోటితో వల్లిస్తాం. నిజంగా మనం అందరిని క్షమించామండి మన పాపాలు దేవుడు క్షమించటానికి? నిజంగా మనం క్షమించామా? అసలు మన నోటి మాట రాదు. ప్రార్థనలు అయితే వల్లిస్తాం, నోటితో వల్లిస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఏ స్థితిలో ఆ మాట చెప్పాడు?
యేసుప్రభు వారు ఏ స్థితిలో ఆ మాట చెప్పాడు? హెబ్రీలైతే వాళ్ళ యొక్క శిక్ష ఎలా ఉంటదంటే 39 కొరడా దెబ్బలు కొడతారు. హెబ్రీలు 39 కొరడా దెబ్బలు కొడతారు. వాళ్ళకి ఒక కౌంట్ ఉంటది, ఆ 39 దెబ్బలే కొడతారు. కానీ ఇక్కడ రోమీలు యేసుప్రభు వారిని ఎన్ని దెబ్బలు కొట్టారో తెలియదు. ఆ కొరడాలు ఎలా ఉంటాయంటే ఒక చిన్న కర్రకి ఒక 9 పేలికలుగా ఉండి ఆ చివరన ఏదో ఒక ఇనప ముక్క గాని గాజు ముక్క గాని ఉంటదంట. అది తగిలితే చర్మం అలా చీల్చుకొని వచ్చేస్తుంది. చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తే ఆయన చర్మం అంట ఆ కొట్టిన ప్రతిసారి ముక్కలుగా రోడ్ల మీద పడిపోయేదంట. అలాంటి పరిస్థితి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని యెషయా గ్రంథకర్త దాని గురించి ఏమి రాశాడు ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనంలో 14వ వచనంలో, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనంలో, ఎందుకంటే మనం సింపుల్ గా వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక క్షమించమనే మాట చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఆ మాట చెప్పాడో మనకు తెలిస్తే నిజంగా మన నోటితో ఆ మాట అంటానికి కూడా ధైర్యం చెయ్యం. ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి గాంధీ అన్న నాకు ఫోన్ చేసి తమ్మి వాక్యం చెప్పన్నప్పుడు నేను చాలా ఆనందించాను. ఎందుకంటే ఎలాగో రేపు శుక్రవారం అందరూ ఈ మాటలు చెప్తారు, ఆ 7 మాటలు అందరూ చెప్తారు. ఊరికే చెప్పటం మాత్రమే కాదు కానీ అది మన జీవితాల్లో అన్వయించుకోవాలి. యేసుప్రభు ఏ స్థితిలో చెప్పాడండి ఆ మాట చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనములో యేసుప్రభు వారి గురించి, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖము, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయముందిరో. అంటే యేసుప్రభు వారిని రోమీలు కొట్టడం వలన అసలు ఆయన రూపం అనేది మనిషి రూపంగానే లేదంట. చూసిన వాళ్ళందరూ షాక్ లో ఉన్నారంట. ఏంటి, ఒక మనిషిని ఇంతగా హింసిస్తారా? ఒక మనిషి ఇంతగా శిక్ష అనుభవించగలడా? వాళ్ళంతా షాక్ లో ఉన్నారంట. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపం కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయమందురు. తర్వాత 53వ అధ్యాయం మొత్తం మీరు చదివితే 4వ వచనం చదువుతున్నానండి. 53వ అధ్యాయం 4వ వచనములో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములు వహించెను, ఆయనను మొత్తబడిన వాని గాను, దేవుని వల్ల బాధింపబడిన వాని గాను, శ్రమనందిన వాని గాను మనం అతని ఎంచితిమి. ఆయన మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎంతగా శిక్షించబడ్డాడో ఇలా ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివినంత మాత్రాన మనకు అర్థం కాదు. కానీ ఎంత భయంకరంగా కొడుతున్నారో చూడండి, ఎంత భయంకరంగా కొట్టారో చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో 9 గంటలకు ఆయన్ని సిలువేస్తే 3 గంటలకు దించుతారు కదా. ఆ శరీరం అంతా అలా దున్నబడి మొత్తం శరీరంలో ఎక్కడ కొంచెం అనేది కూడా గ్యాప్ లేకుండా శరీరం అంతా దున్నబడి ఆ కొరడాలతో కొట్టబడిన తర్వాత అలాంటి పరిస్థితిలో ఆయన అంటున్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. ఎప్పుడు చెప్తాడండి ఆ మాట? 7 మాటల్లో మొదటి మాట. రేపు చెప్తాం కదా మనం. ఎప్పుడు చెప్తున్నాడంటే ఆయన అంతగా శిక్షించి శిలువ మీద వేలాడేసి ఆయన అంగీ కోసం చీట్లు వేసుకుంటున్నారు ప్రశాంతంగా కూర్చొని రోమీలు. వాళ్ళని చూసి మాట్లాడుతున్నాడు. మామూలుగా మనల్ని ఎవరైనా కొట్టినా తిట్టినా మన మీద ఈర్ష్యపడ్డా వాళ్ళు మన ముందుంటే మనకి బీపీ పెరిగిపోతుంది. వాళ్ళని చూసినా, వారి మాట విన్నా, వారి యొక్క పేరు విన్నా, వారి ప్రస్తావన వచ్చినా సరే మనకు బీపీ పెరిగిపోతుంది. కానీ హేబేలు కంటే
మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారని హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ఏమని పలుకుతుందో అర్థమవుతుందా? ఏమని పలుకుతుందంటే, అంతగా శిక్షించినా సరే, అంతగా హింసించినా సరే, మనం ఒకసారి ఆ తోటలోకి వెళ్ళినప్పుడు ఆ మత్తయి సువార్త 26లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వాళ్ళందరూ వస్తారు కదా. ఎలా వచ్చారు? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 53వ వచనం మనం చూస్తే, కొంచెం పైనుంచి కూడా చూస్తే 47 నుంచి, ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహం కత్తులు గుదీలు పట్టుకొని వచ్చారు. బహుజన సమూహం వచ్చారంట. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని బహుజన సమూహం వచ్చారంట. ఎంతమంది వచ్చి ఉండొచ్చండి? ఎంతమంది వచ్చి ఉండొచ్చు? సుమారుగా 900 నుంచి 1200 మంది వచ్చారంట. ఏంటి మనకు ఆధారం అంటారా? 900 నుంచి 1200 మంది వచ్చి ఉండొచ్చు అంట. యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూస్తే, అంతట సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయన బంధించి, ఎవరెవరు వచ్చారంట అండి? అంతట సైనికులను సహస్రాధిపతి శతాధిపతి అంటే 100 మందికి ఒక నాయకుడు అండి. శతాధిపతి అంటే 100 మంది వచ్చారనుకోండి, ఒక శతాధిపతి వస్తాడు. 200 మంది వచ్చారనుకోండి, 2 శతాధిపతులు వస్తారు. 300 మంది వస్తే 3 శతాధిపతులు వస్తారు. ఇక్కడ వచ్చింది ఎవరు? సహస్రాధిపతి అంటే 1000 మందికి ఒక నాయకుడు. ఈ 1000 మందికి నాయకుడైన సహస్రాధిపతి వచ్చాడంటే వాళ్ళ యొక్క టీం అంతా వచ్చి ఉంటారు కదా. ఆయనతో పాటు ఇంకా యూదుల బంట్రోతులు కూడా ఇంకా అనేక మంది వచ్చారు. అందుకే బహుజన సమూహం వచ్చారంట. మరలా 26వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్తలో వాళ్ళందరూ వచ్చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళిపోతుంటే, వెంటనే పేతురు గారు ఆవేశంతో ఆ మలుక అతని చెవి నరికేస్తాడు కదా. అప్పుడు యేసు ప్రభువారు అన్న మాట ఏంటి? యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వాడు అందరూ కూడా కత్తి అని నశిస్తారని చెప్తున్నాడు. 53వ వచనంలో యేసు ప్రభువారు అంటున్న మాట, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు. ఎందుకు వేడుకొనలేడు? ఇప్పుడు ఆయన రక్తం ఆల్రెడీ చిందించబడటానికి రెడీగా అయిపోతుంది కదా. ఆయన వేదన పడుతున్నాడు కదా, అతురత పడుతున్నాడు కదా. ఎందుకు తండ్రిని వేడుకోవటం లేదు? హేబేలు కంటే మరీ శ్రేష్టమైన రక్తానికి మనం వచ్చామన్న సంగతి తెలియాలి మనకి. ఒకవేళ నేను నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలు వచ్చేస్తారు. ఎందుకు పేతురు నువ్వు ఆవేశపడుతున్నావు? నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకొనలేను. ఒకవేళ నేను నా తండ్రిని వేడుకుంటే 72,000 మంది దూతలు బయలుదేరతారు. 72,000 మంది. ఏమండి, మనకు తెలుసు కదా, సన్హెరీబు దగ్గరికి, ఆ సైన్యం దగ్గరికి యెషయా గారు ప్రార్థన చేస్తుంటే ఒక దూత వస్తేనే లక్షల్లో చనిపోయారు. ఒక్క దూత వస్తేనే సన్హెరీబు సైన్యం మొత్తం కూడా 185,000 మందిని ఒక్క రాత్రే చంపేస్తుంది. ఒక దూత వచ్చి, ఒక్క దూత వస్తేనే. ఇప్పుడు యేసు ప్రభు కోసం 72,000 దూతలు సిద్ధంగా ఉన్నాయి. ఈయన ఎప్పుడు వేడుకుంటే వెళ్ళి వాళ్ళని వేసేద్దామని. కానీ ఇప్పుడు నేను వేడుకొనను. పేతురు, నువ్వు ఆవేశపడబాకు, నేను వేడుకొనను. ఎందుకంటే హేబేల కంటే మరీ శ్రేష్టమైన రక్తం అన్న విషయము ప్రజలందరికీ తెలియాలి. వాళ్ళందరి కోసం పాప విమోచన క్రయధనంగా నేను తన ప్రాణాన్ని పెడుతున్న సంగతి అందరికీ తెలియాలి. అందుకే నేను వేడుకొనను. ఇంకా ప్రభువారు లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు మనకైతే శిక్ష అనుభవించిన తర్వాత ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. కానీ ఆయన ప్రార్థన చేస్తుంటే, మన కోసం ఆయన ఏడుస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి. ఇప్పుడు మనం కూడా ఏడుస్తాం. మనం ఏడిస్తే కళ్ళంటి నీళ్ళు వస్తాయి. కానీ ప్రభువారు ఏడిస్తే కళ్ళంటి కూడా రక్తం వచ్చేసింది. స్వేద గ్రంథాల నుంచి చెమట వచ్చే ప్లేసుల్లో రక్తం వచ్చేస్తుందండి. ఎంత బాధ ఉంటుందో చూడండి, ఎంత భయం ఉంటుందో చూడండి, ఎంత బీపీ పెరిగిపోయి ఉంటుందో చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనములో,
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన. ఎప్పుడైనా మనకి చెమట వచ్చే ప్లేస్ నుంచి రక్తం వచ్చిన సందర్భాలు ఏమైనా గుర్తున్నాయండి? అసలు అంత ఏడు మనం ఎందుకు ఏడుస్తాం? ఒకవేళ మనం ఏడిసిన మన ఏడుపులన్నీ దేనికోసం? భర్త కోసం, భార్య కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, అనారోగ్యాల కోసం, ఆర్థిక సమస్యల కోసం, వీటి కోసం ఏడుస్తాము. కానీ మన పాప క్షమాపణ కోసం, పరిశుద్ధత కోసం ఏ రోజైనా ఏడ్చిన సందర్భం ఉందండి? మన భక్తి అంతా ఎలా ఉంటదంటే, లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట, ఇద్దరు దేవాలయానికి వెళ్ళిపోతారు కదా, ఆ పరిసేడు లాగానే ఉంటది మన భక్తి అంతా కూడా. నా అంత నీతిమంతుడు లేడు, నేను ఉపవాసాలు ఉంటాను, ప్రార్థన చేస్తాను, దశంభాగాలు ఇస్తాను, అది కాదండి. నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన మార్పు ఎలా ఉండాలంటే, ఆ సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలే, చూసావా? అది మార్పు అంటే. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేసి ఏమి చేసినా, దేవుని దగ్గరకు వచ్చేసి నువ్వు ఏమి చేసినా కూడా అది ఆయన చేసిన త్యాగంతో పోలిస్తే, ఆయన నీ కోసం చేసిన త్యాగంతో పోలిస్తే నువ్వు ఏది చేసినా అది చాలా అసలు కౌంట్లోకి రాదు. మురికి గుడ్డలు అంటాడు యెషయా గ్రంథకర్త. అయితే మనం చేసిన నీతి క్రియలు కూడా మురికి గుడ్డలు అంటాడు. మనం కృపచేతనే రక్షించబడ్డాం. కాబట్టి నేను సంఘంలో అది చేశాను, ఇది చేశాను, ప్రార్థన ఉంటాను, ఉపవాసం ఉంటాను. ఇప్పుడు మన భక్తి అంతా ఇందాక అందుకే అన్నాను, 40 రోజులు ఉపవాసం ఉండి వికారంతో నీ ముఖం పెట్టుకొని ఎవరికి చూపించుకుంటున్నావు నీ భక్తి అంతా? అవసరం లేదు. అలాంటి వేషధారణ భక్తి అవసరం లేదు. ఆ యొక్క సుంకరుకున్నాలాంటి భక్తి ఉంటే చాలు. నువ్వు ఎవరి సన్నిధికి వచ్చావో ఆ విషయం మనకు తెలిస్తే చాలు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపి కోసం ఆయన చిందిస్తూ మన స్థానంలో నిలబడి ఏడుస్తున్నాడు. నా స్థానంలో నిలబడి ఆయన మన కోసం ఏడుస్తుంటే మనమేమో వేషధారణలో బ్రతికేస్తున్నాం. మన భక్తి అంతా వేషధారణగా ఉంటుంది. కనీసం ఇలాంటి శ్రమ దినాలు అనుకుంటున్న ఈ యొక్క ప్రపంచంలో మన ఇకనైనా క్రైస్తవ జీవితంలోని ఈ యొక్క వేషధారణను, భక్తిని పక్కన పెట్టేసి నిజమైన మార్పు అంటే ఎలా ఉంటుందో మన జీవితాల్లో మనం కనపరచాలి. అది ఎలా కనపరుస్తామంటే మన మనస్సాక్షికే తెలుసుదండి. మనం వేషధారులుగా ఉన్నామా, లేదు పరిపూర్ణమైన విశ్వాసంలో ఉన్నామా? మన మారు మనసు అనేది పరిపూర్ణంగా ఉన్నదా లేదని మన మనస్సాక్షి మనం గద్దిస్తూనే ఉంటది. అది ఎలా ఉంటుందంటే, నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయేసి ఎలా ప్రార్థన చేయాలంటే, దేవా అనే నేనే ప్రభువైన యేసుక్రీస్తు అని సిలువేశాను, నేనే ఆయన మొఖాన్ని ఉమ్మేశాను, నేనే ఆయన్ని బల్లెపు పోటు పొడిచాను, నేనే ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టాను, నేనే ఆయనకి మేకులు కొట్టానని నేనే చేశాను, నా పాపము కోసమే ఆయన సిలువెక్కాడని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారండి. వాళ్ళు ప్రతి పాపము నుంచి కూడా రక్షించబడతారు. 1 యోహాను పత్రిక ముగించేస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపిని పవిత్రులుగా చేస్తుంది. కానీ హేబేలు రక్తము శాపగ్రస్తుని చేసిన కయ్యోన్ని గమనించాలి. హేబేలు రక్తానికి, పాత నిబంధనలోని నీతిమంతుల రక్తానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి తేడా మనకు తెలియాలి. నోవా గారు నీతిమంతుడే, కానీ కొడుకుని శపించేశాడు. ప్రకటన గ్రంథంలో చూసా, నీతిమంతుల అందరి రక్తము ప్రతిదండన చేయమని కోరుకుంటున్నాయి, వేడుకుంటున్నాయి, కేకలు వేస్తున్నాయి దేవుణ్ణి. కానీ ఈ నీతిమంతుడైన రక్తము మరి శ్రేష్టంగా పలుకుతుంది. ఏమని పలుకుతుందంటే, అందరు పరిశుద్ధులుగా ఉండాలి, ప్రతి పాపం నుంచి రక్షిస్తుంది ఈ నీతిమంతుని రక్తం. ఇప్పుడు ఈ నీతిమంతుని రక్తముని నిన్ను నీతిమంతుడిగా చెయ్యాలన్నా, నిన్ను పవిత్రుని చెయ్యాలన్నా నువ్వు ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు ఎలా ఉంటదండి? చివరిగా నిన్ను ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు ఎలా ఉంటది? నేనే ఆయన సిలువేశాను, నేనే ఆ నిబంధన రక్తాన్ని తృణీకరించాను,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచబడిన మీకు తోచును. ఇక్కడ దేవుని యొక్క కృప అంటేనే మనకు అర్థం కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకు అర్థం కాదు, ఆయన యొక్క బలియాగం మనకు అర్థం కాదు, ఆయన యొక్క త్యాగం మనకు అర్థం కాదు. మనం ఏదో పాపం అంటే చాలా చిన్నది అనుకుంటున్నామండి, ఆ పాపానికి అయ్యే ప్రాయశ్చిత్తం అనేది చాలా చిన్నది అనుకుంటున్నాం. అది ఎంత పెద్దదంటే మహాపరిశుద్ధుడు నీతిమంతుడు నీ స్థానంలో మరణించవలసి వచ్చింది. ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత పరిశుద్ధుడు, నిన్నంత శుద్ధుని చేయాలంటే ఆ నీతిమంతుని రక్తం, ఆ పరిశుద్ధుని రక్తం నీ కోసం చిందిస్తే తప్ప, ఆ రక్తంతో నిన్ను కడిగితే తప్ప నువ్వు పరిశుద్ధుడు కాలేవు. మనకేమనిపిస్తుంది అంటే, అరే చిన్నప్పటి నుంచి ఇదే రక్తము, ఇదే పాపము, ఇదే పాప క్షమాపణ, నీతిమంతుడు ఏంట్రా బాబు ఈ గోల అన్నట్టుగా ఉంటది. ఆ పెయిన్ ఎవరికి తెలుస్తుంది అంటే, ఆ బాధ ఎవరికి తెలుస్తుంది అంటే మోసేవాడికే తెలుస్తుంది. చిన్నప్పుడు మనం ట్యాపులు లేనప్పుడు నీళ్లు మోసుకొచ్చుకునేవాళ్ళం, గుర్తుంది. కావిడితో నీళ్లు మోసేవాళ్ళు, అటు ఒకటి ఇటు ఒకటి కావిడి కట్టుకొని నీళ్లు మోసేవాళ్ళు. మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు అంటారు. ఇప్పుడు మనకి పాపం అంటే విలువ తెలియదు, పాప క్షమాపణ అన్నా తెలియదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం చనిపోయాడంటే దాని విలువ మనకి ఏం అర్థమవుతుంది? కయ్యోని ఎలాగైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా తమ్మునికి నేనేమైనా కావలి వాడినా ఎలాంటి తలబిరుసు సమాధానం చెప్పాడండి. ఇప్పుడు మనము కూడా యేసు ప్రభు నీ కోసం చనిపోయాడంటే, నీకోసం రక్తం కార్చాడంటే మనం అంటున్న మాటలు ఎలా ఉన్నాయండి? నేనేమైనా చనిపోమన్నానా? నేనేమైనా రక్తం కార్చమన్నానా? ఏంటి ఆయన నా కోసం చనిపోవటం ఏంటి అని ఇలా కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తున్నాం. నేను పరిశుద్ధపరచుటకు సాధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాం. కానీ అక్కడ కయ్యోని రక్తం అయితే, హేబేలు రక్తం అయితే కయ్యోని విషయంలో అతను ఎలాగైనా శిక్షించమని వేడుకుంది. అందుకే అతనికి 10 శాపాలు, మీరు 4వ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టంగా ఎలా పలుకుతుందంటే, ప్రతి పాపి రక్షించబడాలి. దేవుని న్యాయమైన చట్టాన్ని బట్టి వాళ్ళందరి పాప క్షమాపణ కోసం ఆ పరిశుద్ధుని రక్తం వెల చెల్లించిందండి. ఆ పరిశుద్ధుని రక్తం వెల చెల్లించి నిన్ను నన్ను పవిత్రుని చేసింది. మనం వేషధారణ జీవితాన్ని వదిలిపెట్టేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అంటే అది నిబంధన రక్తం. ఆయన ఆ రక్తాన్ని చిందించి క్రొత్త నిబంధన చేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధనలోని నీతిమంతులందరి రక్తం కూడా ఎలా మొరపెడుతుందో దేవుడు అవకాశం ఇస్తే నెక్స్ట్ దాని విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే అన్నిటికీ మార్గదర్శి, రోల్ మోడల్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి. ఈ నీతిమంతుడు ఎలాగైతే అందరి కోసం క్షమాపణ కోరాడో దేవుణ్ణి, అలాగనే నెక్స్ట్ ఆ రక్తం చేత కొనబడిన వారు, ఆ రక్తం చేత సంధి చేయబడిన వారు, ఆ రక్తం చేత సమాధానపరచబడిన వారు, ఆ రక్తం చేత పవిత్రులైన వారు ఖచ్చితంగా అలాంటి లక్షణాలే కలిగి ఉంటారు. ఇప్పుడు అలాంటి వారిలో ఖచ్చితంగా పాప క్షమాపణ ఉంటుంది. అవతల వాళ్ళు ఎలాంటి నేరాలు ఘోరాలు చేసినా సరే వారిని ఖచ్చితంగా క్షమించి తీరుతారు. పేతురు గారి లాగా నా సహోదరుడు నాయల తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలని అడిగే ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే క్షమించడం అనేది మన జీవితం. యాక్చువల్గా సిలువలో పలికిన మొదటి మాట గురించే మాట్లాడుకున్నాం, ఆల్రెడీ 40 నిమిషాలు అయిపోయింది. అది నోటితో వల్లించేది కాకుండా ఒకసారి మన వ్యక్తిగత జీవితాలు చూడండి. భార్య భర్తలు మాట్లాడుకారు, మనమేం క్రైస్తవులం. తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకారు, మరి ముఖ్యంగా యవనస్తులైన పిల్లలు ఉంటే చిన్నపిల్లలకు వాళ్ళని కొట్టి సరిచేసి ఏదో మన దారిలో తెచ్చుకుంటారు. యవనస్తులైన పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకారు, మనం కూడా క్రైస్తవులమేనా? అత్త కోడలు మాట్లాడుకారు, మనం కూడా క్రైస్తవులమేనా? లేదు, మన బంధువులు స్నేహితులతో ఒకసారి మన రిలేషన్స్ చెక్ చేసుకోండి.
మన నిజంగా యేసు ప్రభు రక్తంతో సమాధానపరచబడ్డామో లేదో. ఒకవేళ అలాంటి శత్రుత్వం ఎవరితో నాకు లేదండి అంటావా? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉందండి, భార్యతో ఉంది, భర్తతో ఉంది, పిల్లలతో ఉంది, స్నేహితులతో ఉంది, సంఘములు అనేక మందితో ఉంది, ఖచ్చితంగా ఈ రోజే మన నిద్రపోక ముందు దేవుని సన్నిధిలో వేడుకుందాం, నన్ను క్షమించండి తండ్రి, నా పాపాలు క్షమించండి, నేను అందరితో సమాధాన పడతాను. ఎందుకంటే నా ప్రతి పాపాన్ని ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో నన్ను కడిగి పవిత్రం చేసి నన్ను క్షమించావు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం. ఆయన అందరినీ క్షమిస్తున్నాడు రాజుగారు, కానీ ఈ దాసుడు మాత్రం తన దాసును క్షమించలేకపోయాడు. అలా మన సహోదరుని మనం క్షమించలేకపోతే మన పాపాలు కూడా క్షమించబడవు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లమైన మనము అన్ని విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఎలాంటి మాదిరి చూపించాడో అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపిస్తే తప్ప మన ద్వారా సువార్త ప్రకటించబడదండి. ఏదో నోటి మాటతో దేవుని మాటలు చెప్పినంత మాత్రాన మనుషులు మారరు. ప్రభువారి గాని అపోస్తులు గాని మన ముందున్న తరములో ఉన్న భక్తులందరూ కూడా నోటితో వాక్యం చెప్పి వారికి జీవితంతో కూడా పాఠాలు చెప్పారు. ఇప్పుడు మన బ్రతుకులు ఎలా అయిపోయినాయి అంటే, నోటితోటి చక్కగా వల్లిస్తాం, ఎన్ని మాటలైనా చెబుతాం, ఎన్ని ప్రసంగాలైనా చేస్తాము, అది మన జీవితంలో ఒక్క పాఠం లాగా కూడా కనపడదు మనుషులకి. అరే వీడు ఎన్నైనా చెప్తాడు రా, వాడు బ్రతుకు చూస్తే అర్థమవుతుంది, ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వాడు బ్రతికేంటని మన గురించి మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు ఎవరు వాక్యం చెప్పిన మనుషులు ఎలా మారుతారండి? సేవకుల పరిస్థితి బాగోలేదు, సంఘంలో పెద్దల పరిస్థితి బాగోలేదు, అలాంటప్పుడు విశ్వాసులు ఎలా మారుతారు? కాబట్టి అందరిలో మారు మనసు అనేది రావాలంటే ముందు నాయకులుగా ఉన్నవారు, వాక్యం చెబుతున్నవారు, సేవకులు, పెద్దలు, తల్లిదండ్రులు అందరికీ రోల్ మోడల్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే శిలువలో పలికిన మొదటి మాట పలకటానికి మనకు అర్హత వస్తుంది, పరలోక ప్రార్థన చేయటానికి మనకు అర్హత వస్తుంది. అలాంటి అర్హత సాధిద్దాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తానని చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ క్షమించి మీ కృపలో భద్రపరిచి, హేబేల్ గారి రక్తము తన అన్న విషయంలో ఎలాంటి ప్రతీకారం కోరుకుందో, బైబిల్ అనేక మంది నీతిమంతులు చనిపోయిన తండ్రి, వారి చావుకు కారణమైన వారందరూ కూడా వారికి ప్రతిదండన చేయమని కోరుకున్నారు. కానీ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మమ్మల్ని అందరినీ క్షమించమని మిమ్మల్ని వేడుకుంటుంది తండ్రి. ఆయన రక్తంలో కడగబడిన మేమందరం కూడా నాయన అలాంటి మంచి గుణం, ఆ క్షమించే గుణం మేము అలవాటు చేసుకొని మా జీవితంలో తండ్రి మాకు ఎవరితో శత్రుభావం అనేది లేకుండా అందరితో సమాధానంగా ఉంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు సెకండ్ కమింగ్ భూలోకానికి వచ్చినా ఆయన్ని ఎదుర్కొన్నట్టుకు ధైర్యంగా వెళ్ళటకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఎప్పుడైతే మేము తప్పు చేస్తామో అప్పుడే మాకు ఆటోమేటిక్ గా భయం అనేది ఏర్పడుతుందని ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. మా యొక్క మనశ్శాంతి లేని జీవితానికి, మా పాడి పంటల పండగ పడడానికి కారణం కూడా కయ్యోను గారికి ఎలాంటి శాపాలైతే వచ్చినా అలాంటి శాపంలో మేమంతా ఉన్నామని ప్రతి ఒక్కరం గుర్తెరుటకు కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో నాయన వాక్యం ఉన్న మీ బిడ్డలందరినీ బడి స్తోత్రం తండ్రి. విన్న మాటలు తండ్రి మీ బిడ్డలకి అర్థమయ్యే విధంగా కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా నాయన ఈ కారులో కూర్చొని మీ బిడ్డలతో వాక్యాన్ని పంచుకోవడం నాకు ఇచ్చిన ఒక మహాభాగ్యాన్ని బడి స్తోత్రం తండ్రి. మీ బిడ్డలకు సరిగ్గా అర్థం చేయించానో లేదో నాకు తెలియదు నాయన. ఉన్నతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ అవకాశం నా ప్రతిసారి తండ్రి మీ బిడ్డలకి గొప్పగా మీకు వాక్యాన్ని వివరించడం కృపను అనుగ్రహించమని, ఈ కార్యక్రమం కోసం ఎవరైతే మీ బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్నారో మీ బిడ్డలందరికీ రావాల్సిన పరిస్థితున్న ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింప, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్ని సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ తోడేయండి. పర్లకు తండ్రి కొరకు నేను జీవింపు చేయను. ఆమె వీళ్ళరా బ్రదర్, ఒక టైటిల్ ఒకసారి రిపీట్ చేస్తారా అన్నా? టైటిల్ పాత నిబంధన నీతిమంతులు, క్రొత్త నిబంధన నీతి. లేదంటే ఒక పని చేయండి అన్న, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24 వచ్చిన చదివాం కదా, అదే టైటిల్.
హేబెల్ కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం. రైట్. ఓకే. చక్కని విశేషమైన సంగతులను దేవుడు మనకు అందించినందుకు తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ అంశానికి మరి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మరి కారులో కూర్చొని చెప్పినట్టున్నారు సోదరులు. పెద్ద స్క్రీన్ లో చక్కగా క్లియర్ కనపడుతుంది, మొబైల్లో అయితే అంత నీట్ కనపడతలేదు. కాబట్టి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాక్యము నిమిత్తమై ఈ ఆన్లైన్ కార్యక్రమానికి సహకారం అందించినందుకు వారికి క్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు. దేవునికి స్తోత్రాలండి. చక్కని వాక్యం అందించిన దేవ బ్రదర్కి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం, అందరికి వందనములు. వాక్యం చెప్పిన సహోదరుడికి వందనములు. దేవునికి స్తోత్రములు, అందరికి వందనాలు. వాక్యం చెప్పిన బ్రదర్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని స్తోత్రం, అందరికి వందనాలు. వాక్యం అందించిన సహోదరునికి వందనాలు.